ప్రతిసారి కూడా ఇదే చౌరస్తాలో ఎంత పెద్ద ఉద్యమం జరిగిందో తెలుసు మనకి. ఎందుకంటే నిరుద్యోగులందరినీ కూడా లాఠీ చార్జ్ చేసింది కూడా ఇదే చౌరస్తాలో, ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో. లైబ్రరీలో కూడా అదే విధంగా చేశారు. ఇదే లైబ్రరీకి వచ్చి కూడా వాళ్ళు ఎన్నో మాయమాటలు చెప్పినటువంటి దుస్థితి మనం చూసాం. సో ఈరోజు మరి మీ పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇదే బల్మూర్ వెంకట్ కానీ, రియాజ్ కానీ, కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరూ బాబు మేము వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఈ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేస్తుందని మమ్మల్ని తీపి కబురు మీకు చెప్తాము, 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి 2 లక్షలు కాదు కదా, ఒక డిఎస్సిలోనే 5,000 ఉద్యోగాలను భర్తీ చేసిరు తప్ప వీరు చెప్పిన మేనిఫెస్టో పెట్టిన ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వీళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు మమ్మల్ని ఘోరంగా మోసం చేసిరు. మా తల్లిదండ్రులను మేము ఇంటికి వెళ్ళలేక 5 రూపాయల భోజనం చేసుకుంటూ ఇక్కడ మేము కష్టపడుతుంటే వీళ్ళు మా వల్ల పదవులు పొంది ఇప్పుడేమో మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన విధంగా వీళ్ళ రాహుల్ గాంధీని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్లో చెప్పారు. వాళ్ళు దైవ సాక్షిగా పాటించే వాళ్ళ మేనిఫెస్టోలోనే వీళ్ళు విస్మరించరు. దొంగలు లేక ప్రవర్తిస్తున్నారు. మేము ఉద్యోగాలను అడిగితే మమ్మల్ని పోలీసులతోటి లాఠీ దెబ్బలు తినిపిస్తున్నారు. అంతెందుకు మేము నిన్న ధర్నా చేస్తే ఈరోజు సీఎం ఏదో ప్రైవేటు ఒక చిన్న సంస్థను ఓపెన్ చేయడానికి సీఎం స్థాయిలో వచ్చి ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీలో మీరు అంతకుముందు మా చుట్టూ మా ప్రదక్షిణలు చేశారు కదా, ఎందుకు రావడం లేదు? నిన్ననే ధర్నా చేశా అనే విషయం మీకు ఆల్రెడీ తెలుసు కదా. మమ్మల్ని ఎందుకు నిర్బంధిస్తున్నారు? నైట్ 1 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్లలో ఉంచుతున్నారు. అమ్మాయిలను చూడకుండా పోలీసులతో ఇష్టాని రాజ్యాంగం మమ్మల్ని మీరు ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా, ఎక్కడ మీ ప్రజాపాలన? పోలీసులతోటి నిర్బంధిస్తున్నారు, కొట్టిస్తున్నారు, బూతు మాటలు మాట్లాడిస్తున్నారు. మేము కూడా చదువుకున్న వాళ్ళమే కదా. అయ్యా రేవంత్ రెడ్డి, మీ ప్రభుత్వంతో మీ ఆస్తులు అడగట్లేదు, మీ వాటాలు అడగట్లేదు, మీరిచ్చిన హామీలనే మాకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయమని అడిగితే ఇన్ని నిర్బంధాలు చేసి కొట్టిస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము. అంతకుముందు ఒక దొర ఉండే, ఆయనను దింపి ఈయనను తీసుకొస్తే దొర బుద్ధే రెడ్డి రాజ్యమే తీసుకొస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే ఇప్పుడే మేము రిలీజ్ అయ్యి బయటకు వచ్చినాము. ఫుడ్ లేక ఇప్పటి వరకు మేము తినలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి, జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.